ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కొన్ని ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా సరే భారతదేశంలో ఉంటే వారు దేశం విడిచి వెళ్ళిపోవాలని భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సాక్షాత్తు భారత కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఫోన్ చేసి మరీ సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా మీరందరూ చొరవ తీసుకొని అధికారుల సమక్షంలో మీ రాష్ట్రాల్లో ఉండేటువంటి పాకిస్తానీల్ని తిరిగి పంపించాలని. అయితే నిన్నటితో ఆ గడువు ముగిసింది. ఇక భవిష్యత్ ఏంటి? ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలను వెతికి పట్టుకునేది ఎలాగా? ఎవరైనా సరే ఏప్రిల్ 29 గడువు దాటిన తర్వాత భారతదేశంలో పాకిస్తానీలు ఉంటే వారికి 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు 3 లక్షల రూపాయల జరిమానా విధించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆంక్షలు అనౌన్స్ కూడా చేసింది. అయితే కొంతమంది భారతదేశానికి చెందినటువంటి మహిళలు పాకిస్తానీ పురుషులను వివాహం చేసుకున్నారు. పాకిస్తాన్కి చెందినటువంటి మహిళలు భారతదేశానికి చెందినటువంటి వారిని వివాహం చేసుకున్నారు. అయితే అక్కడ పౌరసత్వ సమస్యలు వచ్చాయి. కొంతమందికి పాకిస్తాన్ వెళ్ళేటువంటి క్రమంలో వారికి అక్కడ పౌరసత్వం లేకపోవటం భారతీయ మహిళలకి, సో వారు బోర్డర్ల దగ్గర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా పాకిస్తాన్కి చెందినటువంటి మహిళలు మరి భారతదేశానికి చెందినటువంటి పురుషులను వివాహం చేసుకున్న నేపథ్యంలో వారు ఇక్కడ ఉండలేని పరిస్థితి, ఇక్కడ పౌరసత్వం రాని వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అయితే ఇక భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మరి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి కొంతమంది జంటలకి ప్రభుత్వాలు ఏ విధంగా న్యాయం చేయాలి అనే దాని మీద సర్వత్రా ఒక చర్చ అయితే మొదలైంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక నుంచి పాకిస్తాన్తో పెళ్ళంటే దేశద్రోహం కింద పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ యావత్తు భారత సమాజం అంతా కూడా గొంతెత్తి మరీ ఘోషిస్తూ ఉంది. పాకిస్తానీలు అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశం అది, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశం అది. కాబట్టి ఆ దేశానికి చెందినటువంటి వ్యక్తులతోటి వివాహ సంబంధాలు కూడా మన భారతదేశానికి మంచిది కాదు. ఎవరైనా సరే భారతీయులు పాకిస్తాన్ వారిని పెళ్లి చేసుకుంటే వారికి భారతదేశంలో ఉండే అవకాశం లేదు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా భారతదేశాన్ని చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటే వారికి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. భారత ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో ఖచ్చితంగా ఇక మీదట పాకిస్తాన్ తోటి భారతీయులు ఎవరో కూడా మహిళలు కానీ పురుషులు కానీ పెళ్లి చేసుకునేటువంటి అంశం మీద ప్రతి ఒక్కరూ కూడా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పటికీ కూడా మరి పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది బంధువులు భారతదేశానికి చెందినటువంటి వారితోటి ఇంకా అదే విధమైన బంధుత్వాన్ని కొనసాగించడం అయితే మరి అత్యంత దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. 70 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలతో పాటు చుట్టరికాలు, బంధుత్వాలు, పిల్లని ఇచ్చిపుచ్చుకోవటాలు ఇంకా జరుగుతున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని దాని మీద కూడా సర్వత్రా ఒక చర్చ మొదలైంది. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్తో పెళ్ళి ఇక వద్దు అనేది భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి మెజారిటీ పౌరులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. పరిస్థితి ఇంత దూరం వచ్చింది. అనేక సందర్భాల్లో ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేసి ఎంతోమంది భారతీయ అమాయక పౌరులు పొట్టను పెట్టుకున్నారు. అయితే దాని వెనక తీగలాగితే డొంకంతా కదిలినట్టు ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రమోకలే ఉన్నారనేది మరి నిఘా వర్గాలు సైతం తెలిసినటువంటి అంశం. అటు ముంబై బాంబు పేలులు తీసుకున్నా, దిల్సుఖ్ నగర్ బాంబు పేలులు తీసుకున్నా, పుల్వామా దాడులు చూసుకున్నా, పెహల్గాం దాడులు చూసుకున్నా, ఎక్కడ పట్టినా సరే ఈ పాకిస్తాన్ ఉగ్రమోకలు భారతదేశ పౌరుల గుండెలు చీల్చుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అన్యాయంగా అక్రమంగా దొంగ దెబ్బ తీసి మందు పాత్రలు పెట్టి, బాంబులు పెట్టి, తుపాకులతో కాల్చి అత్యంత దారుణంగా భారత పౌరులను హతమార్చుతున్నటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్ర మోకలకు చెందినటువంటి ఆ దేశానికి చెందినటువంటి వారితోటి వివాహం అంటే ఖచ్చితంగా భారతదేశానికి ద్రోహం చేసినట్టే. అది దేశ ద్రోహం కిందగా భవిష్యత్తులో పరిగణించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందనేది మెజారిటీ భారతీయుల యొక్క అభిప్రాయంగా కనపడతా ఉంది. మరి భవిష్యత్తులో ఈ పంచాయతీ మరి తెర మీదకి వచ్చి దానికి సంబంధించి ఒక క్లారిటీ ఏమొస్తుందో వేచి చూద్దాం.